హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే 2025 ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తా ఉన్నారో, వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకు 22,000 వేకెన్సీస్ తోటి అంటే పోస్టులతోటి మనకు భర్తీ చేస్తున్నట్టు మనకు ఒక నోటీస్ అయితే రావడం అయితే జరిగింది ఇంతకు ముందుకే. అండ్ మనకు అప్లై డేట్ కూడా మనకు జనవరి 21 తేదీ స్టార్ట్ అవ్వాలి. బట్ ఇప్పుడొచ్చేసి మనకేందంటే వాళ్ళు డేట్స్ అనేవి మనకు చేంజ్ చేయడం అయితే జరిగింది. ఈ పీరియడ్‌లో వచ్చేసి మీకు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుందనేది చెప్తాను. అదే విధంగా ఇంకా కొత్త వాళ్ళు తెలీదు గదా! ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది. అది కూడా ఇదే వీడియోలో మీకు డీటెయిల్‌గా మళ్ళా ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానెల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో ముందు ఇంపార్టెంట్ అప్డేట్. ప్రెజెంట్ మనకు డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో వచ్చేసి 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ప్రతి కోర్స్ పైన మీకు డిస్కౌంట్ అయితే ఇస్తా ఉన్నామన్నమాట. ప్రెజెంట్ మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతా ఉంది కాబట్టి మీరు రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు రైల్వే గ్రూప్ డి అప్‌కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు డిసెంబర్ 27న మనకు ఎంప్లాయ్‌మెంట్ నోటీస్‌లో మనకు ఒక నోటీస్ అయితే వచ్చింది. మనకు జనవరి 21 తేదీ నుంచి మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ డేట్ నుంచి మీరు అప్లై చేసుకోండి అని అప్రాక్సిమేట్‌లీ మనకు 22,000 వేకెన్సీ అనమాట. బట్ ప్రెజెంట్ అయితే మనకు డేట్స్ చేంజ్ చేసినటువంటి నోటీసు. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటీస్ అనమాట. మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోండి. డిసెంబర్ 27న వచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉందో దాన్ని మీకు కరెక్షన్ నోటీస్ లాంటిదనమాట. వేరియస్ పోస్ట్ లెవెల్ 1 అంటే మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనమాట. ముందుగా వచ్చేసి మనకేందంటే జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 తేదీ వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉండే. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకి కొత్త డేట్స్ వచ్చేసి జనవరి 31 ఈ నెల 31 తేదీ నుంచి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 2 వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉందనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తున్నట్టుగా అప్రాక్సిమేట్‌లీ మనకు 22,000 అనమాట. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ అనేది. మనకు ఫిబ్రవరి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే జనవరి 31 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్‌లీ మనకు ఏప్రిల్ లేదా జూను. ఏప్రిల్‌లో గాని, మనకు జూన్‌లో గాని ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు. మీరు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే మనకు 4 మంత్స్ మనకు ఈజీగా మనం క్రాక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవుతే. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన జనవరి 1, 2026కి మన ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 38, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గన 36 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్‌కి. ఇక మనకు సాలరీ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే గన మీకు ఓవరాల్‌గా 45,000 నుండి 50,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గాని, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు గాని, ట్రాన్స్‌జెండర్స్ గాని, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు గాని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ గాని, లేకుంటే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ గాని వాళ్ళకు ₹250 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹250 కూడా మీరు సీబీటీ ఎగ్జామ్‌కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు రిటర్న్ అయితే పడతదనమాట ఫుల్ పేమెంట్. ఒకవేళ ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్ ఉంటారో కదా! యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ మాత్రమే ₹500 మీరు పేమెంట్ చేయాలి. ఈ ₹500 మీకు ₹400 మీకు రిఫండ్ అయితే పడతది. ఎప్పుడు ఎవరైతే సీబీటీ ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి వస్తారో వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత సీబీటీ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వకపోతే మీకు పేమెంట్ అయితే పడదనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే గన ఆర్ఆర్‌బీ గ్రూప్ డీలో మనకు చాలా రకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి. వాటిలో మనకు అసిస్టెంట్ ఎస్&టీ, అసిస్టెంట్ వర్క్‌షాపు, అదేవిధంగా మనకు లోకో షెడ్ అసిస్టెంట్ పీవీ ఇంకా చాలా రకాలున్నటువంటి మనకు మెన్షన్ చేస్తారన్నమాట. పాయింట్స్‌మెన్ బి, ట్రాక్స్‌మెన్ అదేవిధంగా మనకు అసిస్టెంట్ ట్రాక్ మెషిను, అసిస్టెంట్ టీఆర్‌డీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఇలాంటి ట్రేడ్ సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు కాబట్టి అన్నిటికొచ్చేసి మనకు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయింటే సరిపోతదనమాట. ఇక ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ గాని, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గాని ఏది కూడా అవసరం లేదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఐటీ చేసి అప్రెంటిస్ చేసుంటారు కదా! రైల్వేలోన అలాంటి వాళ్ళకొచ్చేసి మీకు సెపరేట్‌గా కొన్ని వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తా ఉంటారు. అంటే రిజర్వ్ చేస్తారనమాట. అండ్ మీకు కొన్ని తక్కువ మార్కులొచ్చినా కూడా కట్ ఆఫ్ తక్కువ పెడతారు కాబట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదనమాట. ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో రైల్వేలోన.
మీకు చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉంటాను. మనకు రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ చేస్తారో మనకు రైల్వే గ్రూప్ డి గాని, ఇంకా ఏవైతే రైల్వే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిలో మీకు చాలా ప్రయారిటీ ఇస్తారు. మీకు కట్ ఆఫ్ కూడా తగ్గుతుందని పదే పదే ఎందుకు చెప్తానంటే అందుకే. కాబట్టి ఎవరైతే అప్రెంటిస్ చేసుంటారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్‌కి తక్కువ స్కోర్ వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే కేవలం మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతది. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ గాని ఏది కూడా అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఐటీఐ పెట్టినా కూడా పెట్టొచ్చనమాట. నో ప్రాబ్లమ్. మనకు సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే, మనకు ముందుగా వచ్చేసి సీబీటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సీబీటీ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్, తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఏ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏందంటే గనక మనకు రైల్వేల గ్రూప్ డి. మనం ఏదైతే ట్రేడ్‌కి అప్లై చేసుకుంటామో ఆ ట్రేడ్‌లో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ సీబీటీ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఓవరాల్ మనకు 100 క్వెషన్‌లు అయితే వస్తాయి. అండ్ ఎగ్జామ్ టైమింగ్ మనకు 9 నిమిషాలు. జనరల్ సైన్స్ నుంచి మనకు 25 క్వెషన్‌లు, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్‌లు, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 20 క్వెషన్‌లు. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓవరాల్ 100 క్వెషన్‌లు 100 మార్కులకు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉందా 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ యూఆర్ వాళ్ళకు 40%, ఈడబ్ల్యూఎస్‌లకు 40, ఓబీసీ వాళ్ళకు 30, ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ వాళ్ళకు 30% మీకు రావాల్సి ఉంటుందన్నమాట. మీరు నెక్స్ట్ స్టెప్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే గనక, క్వాలిఫై అవ్వాలంటే గనక. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏపీ వాళ్ళకు అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మన తెలుగు స్టేట్‌లోని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ, రైల్వే ఎన్టీపీస్ గానీ, రైల్వే ఏవైతే ఉంటాయో ఆర్‌పీఎఫ్ కానీ, ఆ ఎగ్జామ్స్‌కి ఎవరైతే అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటారు కదా! సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఎగ్జామ్ సెంటర్స్ అనేది. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎగ్జామ్ తెలుగులో రాయడానికి అవకాశం ఉందా అంటే, డెఫినిట్‌గా మీరు ఎగ్జామ్ తెలుగులో అయితే రాయొచ్చు. బట్ ఒకటేందంటే, మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు తెలుగు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది. ఒకవేళ మీరు తెలుగు ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇవ్వకపోతే, మీరు ఎగ్జామ్ సిస్టమ్‌లో వచ్చేసి మీకేందంటే, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రం వస్తుంది. ఒకవేళ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే అప్లై చేసేటప్పుడు, అక్కడ ఎగ్జామ్ అప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్, మన ప్రెజెంట్ డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి ఈ సిలబస్‌కి మీకు కోర్సెస్ ఇస్తుంది. కేవలం మీకు 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తా ఉన్నాం కాబట్టి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెమో కూడా చూసి కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ఏ టాపిక్స్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే వస్తాయనేది మీరు డీటెయిల్‌గా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందని చెప్పిన కదా! ఈ ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, మేల్ వాళ్ళకొచ్చేసి 35 కేజీలు ఉంటున్న ఒక వస్తువుని ఎత్తుకొని 100 మీటర్స్ డిస్టెన్స్‌ని కేవలం 2 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత 1000 మీటర్స్ రన్నింగ్‌ని 4 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఇది కేవలం మేల్ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీమేల్ వాళ్ళు. ఫీమేల్ వాళ్ళొచ్చేసి 20 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని మనం ఎత్తుకొని అమ్మాయిలు 100 మీటర్స్ డిస్టెన్స్‌ని 2 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా 1000 మీటర్స్ రన్నింగ్‌ని 5 నిమిషాల 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫిజికల్ టెస్ట్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు అండ్ ఇంకోటి ఫిజికల్ టెస్ట్ అంటే ఓన్లీ రన్నింగు అండ్ అది మాత్రం ఉంటుంది. ఎలాంటి మీకు హైట్ గాని, చెస్ట్ గాని ఇవేం చెక్ చేయరనమాట. ఇక నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చూసుకొని మనకు చెక్ చేస్తారనమాట. మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కేర్‌ఫుల్‌గా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ మెన్షన్ చేస్తారో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఏందంటే కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, కొంతమంది సెంటర్‌లో ఓబీసీ కిందకి రాకపోయినా కూడా ఓబీసీ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేస్తా ఉంటారు. స్టేట్ ఓబీసీ పెట్టి. స్టేట్ గవర్నమెంట్ వరకు మాత్రమే ఓబీసీ వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు సెంట్రల్ వరకు కూడా ఓబీసీ పెట్టి అప్లై చేస్తారు. బట్ సెంట్రల్‌లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు ఏందంటే, సెంట్రల్ ఓబీసీ అడుగుతాడు. అప్పుడు మీకు ప్రాబ్లమ్ అయితది. జాబ్ రాదు. ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత జాబ్ ఈ విధంగా అయితే ఉంటదనమాట మనకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ప్రాసెస్ మొత్తం కూడా. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు అప్‌కమింగ్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించినటువంటి మనకి ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఆల్రెడీ డేట్స్ చేంజ్ చేసారు కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా మనకు జనవరి 31 నుంచి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ లింక్ యాక్టివ్ అయిన తర్వాత నేను అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏది ఇవ్వాలనేది నేను డీటెయిల్‌గా ఇంకొక వీడియో అయితే చేస్తాను లింక్ యాక్టివ్ అయిన తర్వాత. థాంక్ యూ.